నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నాం ప్రజాపాలన దిశగా పనిచేస్తున్నామన్న డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధినేత ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ మంత్రి రోజాపై భగ్గుమంటున్న ఇంటి పార్టీ నేతలు టికెట్ కేటాయిస్తే ఓడిస్తామంటున్న నియోజకవర్గ క్యాడర్ ప్రతిపక్షాలపై మాజీ మంత్రి బాలినేని ఆగ్రహం ఒంగోలు ఇండ్ల పట్టాలపై విషం చిమ్ముతున్నారని ఫైర్ తెలుగు రాష్ట్రాల్లో మండిపడుతున్న ఎండలు బయటకు రావడానికి జంకుతున్న జనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గులాబీ దళం దూకుడు పెంచింది. నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ భేటీ అవుతున్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. అయితే 12వ తేదీన కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. చేవెళ్ల నుండి పోటీ చేయడానికి రంజిత్ రెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయ నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది. సమావేశంలో కొప్పుల మహేశ్వర్ రెడ్డి, డాక్టర్ మోతేకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. కాగా పోటీ చేయడానికి తమకు ఆసక్తి లేదని మాజీ ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా తెలుస్తుంది. కాసాని వీరేశం ముదిరాజ్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పటోల్ కార్తీక్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల 12వ తేదీన కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 13వ తేదీన కృష్ణానది జలాల పరిరక్షణ కోసం నల్గొండ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. అక్కడి నుంచే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. ప్రధానంగా ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. అదేవిధంగా రైతులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. ఉద్యమ కాలం నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ మనకు సెంటిమెంట్గా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో ఉన్నటువంటి సెంటిమెంట్ గ్రౌండ్నే మరోసారి లోక్సభ ఎన్నికలకు ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీన కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ తరఫున 5 లేదా 6 అభ్యర్థులను రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటి జాబితాలో ప్రకటించబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి
పార్టీలో పనిచేస్తున్న వారు కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారినే బీఆర్ఎస్ పార్టీ మొదటి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నవారు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించకపోయినప్పటికీ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉంటారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించినప్పటికీ కొంతమంది సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారుతూ వస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకొండ వెంకటేష్ నేత పార్టీ మారారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పార్టీ మారారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఇప్పటికే పార్టీ మారారు. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉండి చేవెళ్ల ఎంపీగా కొనసాగుతున్న గడ్డం రంజిత్ రెడ్డి పేరును ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రంజిత్ రెడ్డితో మాట్లాడడానికి ప్రయత్నించినప్పటికీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, కుప్పల మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్ లాంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా పోటీ చేస్తారని అడగ్గా మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆసక్తి చూపలేదు. ఇక చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడం పక్షంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి పేరు ప్రముఖంగా బీఆర్ఎస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ తనయుడిగా ఉన్నటువంటి కాసాని వీరేష్ ముదిరాజ్ పేరును కూడా బీఆర్ఎస్ పార్టీ పరిశీలనలోకి వచ్చింది. సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీకి జలక్కిస్తూ ఇతర పార్టీలు చేరుతున్నారు. కొంతమంది పోటీ చేయడానికి ఆసక్తి చూపని క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్లారిటీ ఉన్న లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి రేపు తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక మిగతా లోక్సభ స్థానాలకు సంబంధించి కసరత్తు పూర్తి చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉండే నేతలెవరు, వెళ్ళిపోయే నేతలెవరు అనేది పరిశీలించిన తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల లిస్టు పూర్తి స్థాయిలో విడుదలైన తర్వాత ఆ పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. థ్యాంక్ యూ సమీన్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల డ్యామేజ్ ప్రతిష్టపై అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6గురితో కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో మరో 5గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. 4 నెలల్లో ఈ 3 బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అథారిటీ పాలసీ రీసెర్చ్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఫిబ్రవరి 13న రాసిన లేఖకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్లోని ఫియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై సమగ్రంగా విచారణ జరిపించాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. అయితే 3 బ్యారేజ్ల డ్రైనేజ్ డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బ్యారేజ్లను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను పరిశీలించాలని, ఇప్పుడు పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని ఈ కమిటీ సూచించింది. 4 నెలల్లోపు తమ రిపోర్టును అందజేయాలని కమిటీకి నిర్ణీత గడువును విధించింది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల డిజైన్ నిర్మాణాలకు సంబంధించి అధ్యయనానికి కమిటీని నియమించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ జె చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా. మొత్తం ఈ కమిటీ సభ్యులు ఏదైతే పూర్తిగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులను 4 నెలల్లోపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పూర్తిగా సందర్శించి రిపోర్ట్ సమర్పించాలని చెప్పి కూడా నిర్ణీత కాల వ్యవధిని కూడా నియమించడం జరిగింది. ఇక 3 బ్యారేజీలకు సంబంధించి డిజైన్లు, నిర్మాణాల తీరు, డ్యామేజీ గల కారణాలను పూర్తి స్థాయిలో ఈ కమిటీ పరిశీలించనుంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్లోని పియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. 3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణుల ఆధ్వర్యంలో అన్ని కోణాల్లో పరిశీలించాలని చెప్పి ఎన్డీఎస్ఏకి విజ్ఞప్తి చేసింది. స్పందించినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీ నియమిస్తూ నిన్న శనివారం రోజున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లకు కారణాలను విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలను సిఫారసు చేయాలని చెప్పి కూడా ఈ కమిటీకి సూచించింది. 4 నెలల్లోపు ఈ రిపోర్ట్ ను అందించారని చెప్పి కమిటీకి నిర్ణీత గడువును కూడా విధించడం జరిగింది. మొత్తంగా కాళేశ్వరంపై హాట్ గా ఒకవైపు అధికార పార్టీ ప్రతిపక్షాలపై రోజు రోజుకి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 4 నెలలలో ఏ విధంగా ఈ పగుళ్లు వస్తాయి, ఏంటి, అసలు ఇందుకు గల కారణాలు అన్నింటినీ కూడా విశ్లేషిస్తూ ఒక నివేదికను సమర్పించనుంది. రైట్, థ్యాంక్ యూ వేణు. తిరువూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరువూరు ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కొలికపూడి శ్రీనివాస్ ఆర్యవైశ్యులు కట్టిన పన్నుల వల్ల మిగతా కులాలు బతుకుతున్నారని అన్నారు. అయితే రైతుల కంటే ముందే ఆర్యవైశ్యులు పన్నులు మొదలు పెట్టారని అన్నారు. ఆర్యవైశ్యులు కట్టిన పన్నులతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అయితే జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు డబ్బులు ఆర్యవైశ్యులు కట్టిన పన్నుల రూపంలో వస్తున్నాయని అన్నారు.
ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ నుంచి వెడ్డింగ్ ఫోటో షూట్ కోసమని వెళ్లిన ఫోటోగ్రాఫర్ మిస్సింగ్ విషాదాంతమైంది. రావులపాలెం సమీపంలోని యువకుడిని చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకు షణ్ముఖ్ తేజ అనే 19 ఏళ్ల యువకుడు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న వెడ్డింగ్ ఫోటో షూట్ కోసమని కళ్యాణ్ సాయి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ తర్వాత రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. దీంతో మల్లేయపాలెం పోలీసులను ఆశ్రయించారు. ఎంక్వైరీలో కళ్యాణ్ సాయి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైనట్లుగా తెలుస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన కళ్యాణ్ సాయి ఖరీదైన ఎక్విప్మెంట్స్ తో వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్ని రోజుల క్రితం కళ్యాణ్ సాయికి పరిచయమైన షణ్ముఖ్ అనే యువకుడి సూచనతో వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయి చివరకు హత్యకు గురయ్యాడు. కళ్యాణ్ సాయి దగ్గర ఉన్న కెమెరా ఎక్విప్మెంట్ కోసమే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. థ్యాంక్ యూ శివాని. విశాఖ మధురవాడలో దారుణం చోటు చేసుకుంది అనుకోవచ్చు. విశాఖ మధురవాడ బియ్యంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసిన పోలీసులు ఆ మిస్సింగ్ కంప్లైంట్ పోయి అది ఒక మర్డర్ గా మారింది. ఏదైతే విశాఖపట్నంలో నివసిస్తున్న పోతుల సాయి అనే ఒక యువకుడు ఫోటోగ్రాఫర్, ఏదైతే ఆయన కళ ఫోటోగ్రాఫర్ గా మంచిగా ఎదగాలని ఒక ఆశయంతో ఫోటోగ్రాఫర్ అయిన ఒక యువకుడు 20 సంవత్సరాల యువకుడు ఆశలు నిరాశలైపోయి అనుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పూర్తిగా దుఃఖంలోకి అయితే వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఆన్లైన్ ఈవెంట్ పరంగా కొంతమంది ఇద్దరు వ్యక్తులు అయితే ఆన్లైన్ ఈవెంట్ గా బుక్ చేసుకొని 15 రోజులు ఈవెంట్ ఉందంటూ కూడా పోతుల సాయిని అయితే రాజమండ్రికి రప్పించే పరిస్థితి అయితే కనబడింది. రాజమండ్రికి రాగానే రాజమండ్రి నుంచి కూడా షణ్ముఖ్ అనే ఒక కుర్రవాడు ఇంకొక వ్యక్తి కూడా ఇద్దరు కలిపి కూడా కారులో యొక్క పోతుల సాయిని అయితే కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత సాయికి అనుమానం వచ్చి ఆ యొక్క కారు ఫోటో అలాగే ఈ వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా ఇంట్లో వాళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది. నాకు భయంగా ఉంది, వీళ్ళు ఏదో చేస్తారని, నేను కానీ అందుబాటులో లేకపోతే ఈ కార్ నంబర్ అట్లాగే వీళ్ళిద్దరు నంబర్లు కూడా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోతుల సాయి అయితే మెసేజ్ పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా భయోందనకు గురయ్యారు. అసలు ఏమైంది, ఈవెంట్ కానీ వెళ్ళిన ప్రతిసారి ఈవెంట్ కి వెళ్తుంటాడు కదా ఫోటోగ్రాఫర్, ప్రొవిజనల్ గా ఒక ఫోటోగ్రాఫర్ ఏదైనా సరే ఊర్లు వెళ్తుంటాడు కదా అని ఒక ఇంట్లో వాళ్ళు ఒక ఊహను మాత్రం ఒకేసారి షాక్ అయ్యేలాగా సాయి మెసేజ్లు చూసి అయితే పిఎంపాలెం పోలీసులకైతే సాయి కుటుంబ సభ్యులు అయితే వెళ్ళడం జరిగింది. తల్లిదండ్రులు వెళ్ళగానే పిఎంపాలెం పోలీసులు అయితే వెంటనే ఆ యొక్క ఏదైతే సాయికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే కిడ్నాప్ చేస్తారో ఆ వ్యక్తులపైన అయితే పోలీసులు వెతికే పరిస్థితి కనబడింది. అట్లాగే తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం ఏదైతే నది పక్కనే మట్టిలో గొయ్యి తవ్వేసి కూడా ఈ యొక్క వ్యక్తిని పోతుల సాయిని అయితే షణ్ముఖ్ అనే వ్యక్తులు అయితే కప్పెట్టే పరిస్థితి కనబడింది. దేనికి చెప్పవలసి వచ్చింది? పోతుల సాయి దగ్గర చాలా ఎక్విప్మెంట్ అనేది, కెమెరా ఎక్విప్మెంట్ అనేది చాలా ఖరీదైన ఎక్విప్మెంట్ ఉండేది. దానివల్లే ఈ యొక్క షణ్ముఖ్ అనే వ్యక్తి అది దోచేయడానికి ఎలాగైనా ఇచ్చేయడానికి కావాలనే చేశాడంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి పోలీసుల ఎంక్వైరీలో కూడా ఈ యొక్క షణ్ముఖ్ ని మాత్రం పట్టుకొని ఆ యొక్క జైలుకి అయితే కటకటాలు లెక్క పెట్టడానికి అయితే పోలీసులు పంపించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.
విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కంట్రోల్ చేయాలంటే వారి భవిష్యత్తును చిన్నతనంలో సరిదిద్దాలన్నారు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం. రంగారెడ్డి జిల్లాలోని కొన్ని స్కూల్స్లో తప్ప మిగతా అన్ని జిల్లాలో విద్యా విధానం మెరుగ్గానే ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూల్స్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయనేది అపోహ మాత్రమే అని చెప్పారు. అయితే పిల్లల చెడు అలవాట్లపై టీచర్స్, తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. యాంటీ డ్రగ్స్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ పేరును త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. అయితే డ్రగ్స్ పై అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు వెంకటేశం. सब मैं बोलता हूँ, मैं पुलिस हूँ। स्कूल वाले बच्चे भी कभी कभी शराब पी रहे हैं, स्कूल वाले बच्चे भी ड्रग कर रहे हैं, स्कूल वाले बच्चे भी स्मोकिंग कर रहे हैं। ठीक है, कर रहे हैं ना, मैं पुलिस वाला बोल रहा हूँ ना। आप मेरे से पूछो, भाई तुम पुलिस वाला है, तुमने कितने पान वालों को पकड़ा जो बच्चों को सिगरेट बेच रहे हैं? टेल, दिस इज व्हाट आई से इज यू टॉक but you don't act. Ask me, I am responsible. I tell you, no, we have not booked any case. इतना अगर मैं पान का दुकान वाला हूं, एक बच्चे को सिगरेट बेच रहा हूं, the punishment under 77 of Juvenile Justice Act is 7 years. अब बोलो आप कितने पान वालों को आपने पकड़ा जो सिगरेट बेच रहा है, कितने पान वालों को पकड़ा जो गांजा चॉकलेट बेच रहा है बच्चों को? You know this is lip sympathy. लिख देगा, liquor will not be sold to people under 21 years of age. All bars, restaurant write this. And ఈ డ్రగ్ అబ్యూస్ ఏదైతే ఉందో దీని మీద చాలా సీరియస్గా మనం వర్క్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాల్లో ప్రేమ ఎక్కువై కొన్ని సందర్భాల్లో, ప్రేమ తక్కువై కూడా కొన్ని సందర్భాల్లో, లేదా పార్టీ అనే లేట్గా వచ్చినా ఈవినింగ్స్ ఎప్పుడు వచ్చినా మనం పట్టించుకోవట్లేదు. ఏమంటే ఏమవుతారో పిల్లలు, ఏం తిడితే ఏమనుకుంటారో, ఆ రకంగా you are vulnerable now. Not the child is not vulnerable today. Now the parents are vulnerable today. Look for happiness of the child. కాబట్టి హ్యాపీనెస్లో అన్ని కాంపోనెంట్స్ ఉండాలి. సో దానికి తగ్గట్టుగా పిల్లల్ని తయారు చేసే మన దగ్గర రావాలి. సో డెఫినెట్గా మనం ఒక యాంటీ డ్రగ్స్ కమిటీ తప్పనిసరిగా పెట్టాలి. పాజిటివ్ పేరు. అవి ఎవరైనా చేయకపోయినా, ఎవరికైనా ఇంట్రెస్ట్ చూపించకపోయినా డెఫినెట్గా మీ రెన్యువల్స్లో కానీ మీ రికగ్నిషన్లో కానీ డెఫినెట్గా మే విల్ టేక్ యాక్షన్ ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. డ్రగ్ ఫ్రీ సిటీ కావాల్సిందే. తెలంగాణ షుడ్ బికమ్ డ్రగ్ ఫ్రీ స్టేట్. ఈ డ్రగ్ అబ్యూస్ ఏదైతే ఉందో దీని మీద చాలా సీరియస్గా మనం సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు కూడా. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షార్ట్స్, రీల్స్ చేస్తూ నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు, స్టార్ స్టేటస్ కూడా వీరికి సొంతం అవుతుంది. ఆ తర్వాత సినిమాలో ఛాన్స్లు కూడా కొల్లగొడతారు. కానీ విశాఖకు చెందిన ఓ అమ్మడి రూట్ సపరేట్. నటిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈ సమయంలో చేటివాటం ప్రదర్శించి జైలు పాలైంది. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి సౌమ్య శెట్టి అలియాస్ సౌమ్య కిల్లంపల్లి దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడి లేడీ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గత నెల 23న విశాఖ నగరం దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 102లో భారీ చోరీ జరిగింది. 150 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు యజమాని ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన డీసీపీ క్రైమ్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఏడీసీపీ గంగాధర్ ఇంటికి చేరుకొని ఇల్లుతో పాటు ఇంట్లో బీరువాను పరిశీలించారు. బీరువాపై ఉన్న వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. ఫ్లాట్ బయట ఉన్న సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. అయితే బాధితుడు 11 మందిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి 11 మందిపై విచారణ ప్రారంభించారు. వీరిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్యనే ప్రధాన నిందితురాలుగా పోలీసులు గుర్తించారు.
గోపాలపట్నం పాలిమర్స్కు చెందిన సౌమ్య శెట్టి ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం శివం అనే మూవీ కూడా చేస్తుంది. జనపల ప్రసాద్ కుమార్తె మరో ఇన్ఫ్లుయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో 2016లో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఆమెతో పరిచయం పెంచుకొని 8 ఏళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి అక్కడ బాత్రూమ్ వాడుకుంటూ ఉండేది. గదిలోకి వెళ్లిన ప్రతిసారి గంటలు ఉండేది. అలా 2-3 సార్లు చేసింది సౌమ్య. అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించి సుమారు కేజీ బంగారం కొట్టేసింది. ఈ నేపథ్యంలోనే యలమంచిలిలో బంధువుల వివాహానికి గత నెల 23న మౌనిక కుటుంబ సభ్యులు బయలుదేరారు. ఆభరణాల కోసం బీరువాలో లాకర్ తెరవగా అందులోని 150 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు గుట్టు విప్పారు. ఆమె నుండి 74 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద ఈ కిలాడీ లేడీ వ్యవహారం బయటకు వచ్చింది. ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య. సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు 15 రోజుల రిమాండ్కు తరలించారు. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.